హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ పన్నీర్ అంతా మంచిగా కట్ చేసుకొని స్లైసెస్ కింద కట్ చేసుకొని దాన్ని మంచి షాలో ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర అన్నీ యాడ్ చేయాలి. గ్రీన్ చిల్లీ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ అన్నీ మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఓవరాల్గా రెసిపీ మొత్తం ఎండ్ వరకు చూడండి. వీడియోని చూస్తే దాన్ని బట్టి మీకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ అనేది చాలా సూపర్గా ఉంది. కిడ్స్కి కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఒకసారి మొత్తం వీడియోని ఎండ్ వరకు చూడండి. టోటల్గా అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. టోటల్గా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 20 minutes సైడ్కి పెట్టండి. ఒకసారి వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ముందు వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతాయి. ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొత్తం మ్యారినేషన్ అయిపోయినాక రైస్ అంతా ఒకసారి టోటల్ ఎండ్ వరకు చూడండి. రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ని మొత్తం మ్యారినేట్ అయిన పన్నీర్ మ్యారినేషన్లో లేయర్ కింద వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ మొత్తం ఇప్పుడు దమ్ చేసుకోవాలి బిర్యానీని. ఓవరాల్గా రెసిపీ మొత్తం ఎంత టేస్టీ ఉందంటే అసలు ఇప్పుడు మొత్తం పైనుంచి అట్లా నెయ్యి అలా అన్నీ వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని దమ్కి పెట్టాలి. తర్వాత అసలు రెసిపీ ఎంత సూపర్గా ఉందంటే రియల్గా మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. బాయ్ బాయ్. వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.